శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడే కేన్ విలియమ్సన్ మాస్టర్ క్లాస్ చూడడం జరిగింది. 251 రన్స్ కొట్టాడు వెస్టిండీస్ తో. అసలు సూపర్ ఇన్నింగ్స్. అసలు 2 నెలల క్రితమే నీకు అసలు ఐపీఎల్ లో అసలు అంత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అసలు ఏమీ నీకు ప్రాబ్లం లేకుండా మధ్యలో ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడకుండా అసలు వచ్చేసి అసలు నీకు పడం 250 రన్స్ ఆ గ్రాసీ వికెట్ మీద కొట్టాడు. అసలు దాన్ని బట్టి మనకు కేన్ విలియమ్సన్ ఎంత గ్రేట్ బ్యాట్స్మెన్ అర్థం అవుతుంది. బట్ యా సో మేము వాళ్ళ ఎప్పుడు ఫ్రైడే రోజు రికార్డ్ చేస్తున్నాము, December 4th. అంటే ఇంకా T20 సిరీస్ ఇవాళ మధ్యాహ్నం మొదలవబోతుంది. ఇవాళ మేము మాట్లాడుకునేది మొన్న జరిగిన ఇండియా ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్ ర్యాప్అప్ చేస్తాము. అది కాకుండా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా సిరీస్, ఇంకా కొద్దిగా వేరే జనరల్ క్రికెట్ న్యూస్ గురించి మాట్లాడబోతున్నాం. సో రాజు, ఎలా ఉన్నావు? మస్తున్న రాహుల్. ఏంటి హైదరాబాద్ లో అంతా ఎలక్షన్స్ హడావిడి జరుగుతుంది. ఇందాకే కేన్ విలియమ్సన్ గురించి చెప్తుంటే నాకు ఒక రీసెంట్ గా చూసిన ఒక స్టేట్మెంట్ గుర్తొచ్చింది. మన తెలుగులో సీనియర్ నటుడైన కోట శ్రీనివాసరావు గారు మొన్ననే ఒక ఆలితో సరదాగా అనే ప్రోగ్రామ్ లో ఒక మాట చెప్పారనమాట. ఏంటంటే, మనకి పెద్ద గుమ్మడిగా ఎంత టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలని చెప్పారు. సో కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ లో అంటే అక్కడక్కడ కొన్ని చోట్ల లక్ కూడా కలిసి వచ్చింది, కొన్ని చోట్ల. ఎందుకంటే అసలు ఒకసారి వాళ్ళు ఆడుతున్న వికెట్ చూస్తే గ్రాస్ ఎక్కడుంది, వికెట్ ఎక్కడుంది కూడా అర్థం కావట్లేదు. అంటే అంత సీమింగ్ వికెట్. అట్లాంటి ఛాలెంజింగ్ వికెట్ పైన విలియమ్సన్ మరలా తన కెరీర్ లో టెస్ట్ హైయెస్ట్ స్కోర్ చేశాడు అంటే కనుక ఖచ్చితంగా సన్ రైజర్స్ ఫ్యాన్లందరికీ కూడా కన్నుల పండుగ అని చెప్పుకోవాలి. నేను వాళ్ళు పొద్దున కాసేపు చూసా బ్యాటింగ్. అది నేను 6 o'clock లేచి అసలు అంటే నీకు నీకు తను అవుట్ అయ్యే బాల్ ముందు వరకు కూడా బాల్ బీట్ అవుతున్నాడు. అంటే అంత మూమెంట్ ఉంది ఆఫ్ ద పిచ్ వికెట్ కి. అసలు ఆ ఇందర్ ఆఫ్ ద పిచ్ అయినా కానీ నీకు అసలు చూస్తే నీకు 500 కొడితే దానిలో సగం స్కోర్ విలియమ్సన్ కొట్టాడు. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఆ పిచ్ పైన తను ఒక్కడే ఆడగలిగాడు అని చెప్పి అది క్లియర్ అనమాట. నువ్వు స్కోర్ కార్డ్ చూసే చెప్పేయచ్చు, నీకు ఎవరు మ్యాచ్ కూడా చూడనక్కర్లే అనమాట. అవును రాహుల్, కేన్ విలియమ్సన్ అసలు కెరీర్ బెస్ట్ అనగానే నాకు ఫస్ట్లీ చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే ఎప్పటి నుంచో కేన్ విలియమ్సన్ టాలెంట్ ని చూసి అసలు ఏంటి టెస్ట్ లో 250 మార్క్ ఎందుకు క్రాస్ చేయలేకపోయాడని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ లా ఉండేది. సో ఆ క్వశ్చన్ మార్క్ కి తెరపడింది ఈ రోజు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మొన్ననే కేన్ విలియమ్సన్ ఒక మాస్టర్ క్లాస్ చేశాడు అనమాట బ్యాటింగ్ పైన. అందులో ఒక విషయం చాలా క్లుప్తంగా చెప్పాడు. ఏంటంటే, నేను ఎప్పుడు బాల్ సీమ్ ని చాలా దగ్గర నుండి గమనిస్తాను. బౌలర్ వేసినప్పటి నుంచి అతని చేతిలో నుంచి రిలీజ్ అయినప్పటి నుంచి బ్యాట్ దగ్గరకు వచ్చే వరకు ఆ సీమ్ పొజిషన్ ని చాలా దగ్గర నుండి గమనిస్తాను. సీమ్ పొజిషన్ ని దగ్గర నుండి గమనించి నేను ఆన్ ద టాప్ ఆఫ్ ది బాల్ ఆడడానికి ప్రయత్నిస్తాను. సో అలా అది నాకు కొంచెం బాగా హెల్ప్ అవుతుందని ఒక పాయింట్ చెప్పాడు. సో ఎవరైనా యువ క్రికెటర్ అవుదామని కోరికలు ఉంటే గనక మీ అందరికీ కూడా అది ఒక బెస్ట్ టిప్. ఎందుకంటే బ్యాటింగ్ లో ఎస్పెషల్లీ స్టిల్ హెడ్ అనేది, అంటే కదలకుండా నిలబడడం అనేది ఎంత ఇంపార్టెంటో, అట్లాగే బాల్ ని బాగా దగ్గరగా గమనించడం కూడా అంత ఇంపార్టెంట్ అనేది మనందరం కూడా విలియమ్సన్ ద్వారా తెలుసుకున్నాము. సో మూవింగ్ ఆన్, మనకి న్యూజిలాండ్ వెస్టిండీస్ మరి ఇప్పుడు టెస్ట్ సిరీస్ చూస్తుంటే ఓకే ఆల్మోస్ట్ వన్ సైడ్ కానీ లేదంటే డ్రా అయిపోయేట్టు కనబడుతుంది. మనం నెక్స్ట్ ఇండియా ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకుందాం. అసలు ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ లో నన్ను అడిగితే ది బిగ్గెస్ట్ టేక్ అవే ఫర్ ఇండియా ఏంటంటే హార్దిక్ పాండ్యా ది బ్యాట్స్మెన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు మన ఇండియన్ ఎప్పుడైతే ధోని రిటైర్మెంట్ ఇచ్చాడో అప్పటి నుంచి కూడా ఆ మిడిల్ ఆర్డర్ అనేది ఈవెన్ ఫర్ వరల్డ్ కప్ టైంలో కూడా ఆ నెంబర్ 4 పొజిషన్ కి సంబంధించి జరిగినటువంటి గందరగోళం కావచ్చు, అలాగే ధోని వెళ్ళిపోయిన తర్వాత మరలా ధోని పొజిషన్ ఎవరు భర్తీ చేస్తారని చాలా క్వశ్చన్ మార్క్స్ పడినాయి ఇండియా లిమిటెడ్ ఓవర్స్ టీమ్స్ పైన. సో అఫ్ కోర్స్ సిరీస్ ఓడిపోయాము, ఆస్ట్రేలియా 2-1 తో గెలిచింది. కానీ ఇండియాకి ఆల్మోస్ట్ ప్రతి గేమ్ లో కూడా ఏది వన్ సైడ్ అవ్వకుండా చాలా బాగా ఆడారని చెప్పుకోవాలి. అండ్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఫామ్ అయితే కనుక చాలా పెద్ద కాన్ఫిడెన్స్ బూస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సిరీస్ లో నిన్ను బాగా ఇంప్రెస్ చేసిన పర్ఫార్మెన్సెస్ ఏమైనా ఉన్నాయా రాహుల్? నన్ను బాగా ఇంప్రెస్ చేసిన పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ థర్డ్ ఓడిఐలో రవీంద్ర జడేజా బ్యాటింగ్. అసలు తను మనం ఐపీఎల్ లో కూడా చూసాం. అసలు నీకు ఎంత బాగా నీకు బ్యాటింగ్ చేస్తున్నాడు అనేది, నీకు ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పేసి ఎప్పుడో 12 ఏళ్ల క్రితం షేను అని చెప్పాడు హీల్ బి రాక్ స్టార్ అని. అది ఇప్పుడు మెల్లిగా చూడడం జరుగుతుంది. తను ఇంకా నీకు ఓడిఐ బౌలింగ్ అంత అప్ టు మార్క్ లేకపోయినా బ్యాటింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుందని నేనైతే చాలా ఖుషి అయ్యా. ఎస్పెషల్లీ ఆ పాండ్యా ఇంకా జడేజా ఆడిన పార్ట్నర్షిప్
నీకు ఇండియా వన్డే క్రికెట్ గత 10 ఏళ్లగా చూసుకుంటే అసలు చాలా ఒక రకంగా అంటే పచ్చిగా చెప్పాలంటే చాలా బోర్గా అనిపిస్తుంది. ఎందుకంటే టాప్ 3 ఆడతారు, వాళ్ళు ఆడకపోతే నీకు కొలాప్స్ అయిపోతుంది, మ్యాచ్ ఓడిపోతాం. నీకు ఇది వరకు ఇట్లా యువరాజ్ కేఫ్ వీళ్ళు, యువరాజ్ ధోని వీళ్ళు ఆడేవాళ్ళు ఇట్లాంటి ఇన్నింగ్స్. నీకు టాప్ ఆర్డర్ పోయిన తర్వాత కింద పెద్ద పార్ట్నర్షిప్ ఉండేది, 100-120 రన్స్ పార్ట్నర్షిప్ కొట్టి నీకు టీంని మంచి టోటల్ తీసుకెళ్లేవాళ్ళు. ఎప్పుడైనా నీకు టీమ్స్ ఇలా నీకు ఓడిపోయి లూజింగ్ సిచ్యువేషన్ నుంచి కంబ్యాక్ చేస్తాయో వాళ్ళే ఎప్పుడైనా నీకు ఛాంపియన్స్ ట్రోఫీలు కానీ వరల్డ్ కప్లు కానీ గెలవగలరు. టాప్ 3 కొడితే గెలుస్తాము, లేదంటే నీకు నువ్వు యూ కెన్ నెవర్ బి ఛాంపియన్ సైడ్ అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసి లోవర్ మిడిల్ ఆర్డర్ ఆడడం. ఈ సిరీస్ మొత్తం చూసుకుంటే మనం బ్యాటింగ్ పరంగా ఇండియా అసలు ఏ మ్యాచ్ లో బ్యాడ్ పర్ఫార్మెన్స్ అయితే లేదు. ఏదో బౌలింగే నీకు బాగా వర్స్ట్ గా వేయడం వల్ల నీకు స్కోర్ 390లు 370లు వెళ్ళిపోతే చేజ్ చేయడం ఎవరి తరం కాదు. కానీ నువ్వు అదే మనం చూసాం థర్డ్ మ్యాచ్ లో. ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసాము, నీకు అక్కడ నీకు 300 కొట్టాము, మంచి కొంచెం బౌలింగ్ పిచ్ కొంచెం హెల్ప్ ఉండే నీకు ఆఫ్ ద పిచ్. అసలు శార్దుల్ ఠాకూర్ అసలు సైనిని రిప్లేస్ చేసాడు మ్యాచ్ లో. అసలు వాట్ వండర్ఫుల్ గా వేసాడు. అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు శార్దుల్ ఠాకూర్ మీద. క్రాస్ సీమ్ బాల్స్ ఎస్పెషల్లీ, ఆ క్రాస్ సీమ్ బాల్స్ తో నీకు మూవ్మెంట్ తెప్పియడం అనేది అంటే అది చాలా అరుదైన స్కిల్. ఓన్లీ అది నాకు తెలిసి లియం ప్లంకెట్ ఇంగ్లాండ్ కి ఆడేవాడు అట్లా. నీకు 4 years నీకు వరల్డ్ కప్ గెలవడానికి ఆ క్యాంపెయిన్ ఏదైతే ఉండేనా దానిలో లియం ప్లంకెట్ మిడిల్ ఓవర్స్ లో అట్లానే నీకు క్రాస్ సీమ్ వేసి నీకు ఎక్స్ట్రా బౌన్స్ ఎక్స్ట్రా మూవ్మెంట్ వచ్చేది. ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే నీకు బ్యాటింగ్ అనమాట. నువ్వు ఫస్ట్ 2 ODIs లో చూస్తే నీకు బ్యాటింగ్ ఆర్డర్ నీకు అక్కడే జడేజా లాస్ట్ బ్యాట్స్మెన్, నీకు నెంబర్ 7 వస్తాడు జడేజా, అక్కడే నీకు బ్యాటింగ్ అయిపోయింది. నీకు నెంబర్ 8 వచ్చేటప్పటికి నీకు సైని వీళ్ళందరూ బౌలర్స్ స్టార్ట్ అయిపోయారు. సో శార్దుల్ ఠాకూర్ లాంటి ప్లేయర్ ఎట్లా అంటే నీకు తన బ్యాటింగ్ కూడా నీకు మినిమం 15-20 రన్లు కొట్టగలడు. తను కైండ్ ఆఫ్ భూవి వీళ్ళందరూ ఒక లెవెల్ కి చెందిన వాడు అనమాట, అంటే బ్యాటింగ్ పరంగా. సో ఆ నంబర్ 8 దగ్గర ఒక మినిమం ఒక 20-25 రన్స్, లేదంటే నీకు టైం ఉంటే ఒక 40 రన్లు కొట్టగలిగిన బ్యాట్స్మెన్ ఉండడం ఇంపార్టెంట్. సో శార్దుల్ ఠాకూర్ నన్ను అడిగితే చాలా క్రూషియల్ ప్లేయర్ ఇండియా ఓడిఐ సెటప్ లో నేను అంట. అవును రాహుల్, శార్దుల్ ఠాకూర్ గురించి చాలా చక్కటి విషయాలు చెప్పావు. మెయిన్ గా శార్దుల్ ఠాకూర్ ఎందుకు అంత ఎఫెక్టివ్ అంటే చాలా మందికి అనుమానం రావచ్చు, శార్దుల్ ఠాకూర్ అంత పేస్ బౌలింగ్ వేయడు కదా, కానీ ఎట్లా వికెట్లు తీయగలుగుతున్నాడు అని. ఈవెన్ మ్యాచ్ జరిగేటప్పుడు కూడా మా కొలీగ్ ఒక మాట చెప్పాడు, శార్దుల్ ఠాకూర్ హ్యాస్ దిస్ స్మార్ట్ న్యాక్ ఆఫ్ పికింగ్ అప్ వికెట్స్ అని చెప్పి. సో అసలు శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లో ఏంటి అంత స్పెషాలిటీ అని గమనించుకుంటే, అతను సాధారణంగా ఎవరైనా బాల్ చూడగానే సీమ్ పొజిషన్ నిలువుగా ఉండి స్ట్రైట్ గా పట్టుకుంటారు. అంటే నార్మల్ గా బౌలింగ్ వేయడం అంటే ఇలాగేనేమో అని చాలా మంది అనుకుంటారు. కానీ శార్దుల్ ఠాకూర్ స్పెషాలిటీ ఏంటంటే అతను క్రాస్ సీమ్ ఎక్కువ చాలా బాగా వేస్తాడు. అంటే అందులో కూడా ఎక్స్పర్టైజ్ కావాలి. క్రాస్ సీమ్ జస్ట్ ఏదో బాల్ని అడ్డంగా పట్టుకుని వేసేస్తే పిచ్ అయిపోతే సరిపోయిద్దని కాదు, అది ఎక్కడ ల్యాండ్ చేయాలి, ఏ బ్యాట్స్మెన్కి ఏ లెంత్ లో వేసి ఎట్లా సెటప్ చేయాలనేది కూడా చాలా స్మార్ట్ స్కిల్. నాకు తెలిసి ఆ స్కిల్ ని ఎక్కువగా యూజ్ చేసి సక్సెస్ఫుల్ అయింది నువ్వు మెన్షన్ చేసినట్టు లియం ప్లంకెట్ వరల్డ్ క్రికెట్ లో. సో ఇప్పుడు ఇండియాకి మిడిల్ ఆర్డర్స్ లో కంట్రోల్ కావాలంటే నాకు తెలిసి నువ్వు అన్నట్టుగానే శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ కూడా ఎడ్జ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా శార్దుల్ ఠాకూర్కి ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చి అతన్ని మిడిల్ ఓవర్స్ లో క్లెవర్ గా యూజ్ చేస్తే కనుక నాకు తెలిసి ఇండియన్ క్రికెట్ కి ఎస్పెషల్లీ లిమిటెడ్ ఓవర్స్ లో చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అసలు అంటే ఇప్పుడు శార్దుల్ ఠాకూర్ పక్కన పెడితే అసలు థర్డ్ మ్యాచ్ ఏదైతే గెలిచామో అసలు నటరాజన్ కూడా యాక్చువల్ గా తన స్వింగ్ అది రాలేదు. కానీ చూస్తే సిరీస్ మొత్తంలో మిచెల్ స్టార్క్ కూడా నీకు స్వింగ్ రాలేదు, ఏ బౌలర్ స్వింగ్ చేయలేకపోయాడు. నీకు కొద్దిగా గొప్ప శార్దులకు స్వింగ్ చేశాడు. కానీ నటరాజన్ తనకున్న లిమిటేషన్స్ తో తను మార్నస్ లబుషేన్ వికెట్, అది ఇంపార్టెంట్ వికెట్. ఎందుకంటే అక్కడ నీకు ఫించ్ లబుషేన్ నీకు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 50 రన్లు 60 రన్లు నీకు వెళ్ళిపోయి ఉంటే నీకు మ్యాచ్ దూరం వెళ్ళిపోయేది. ఎందుకంటే 300 రన్స్ టార్గెట్ ఇవాళ రేపు అసలు వన్డే క్రికెట్ లో అసలు మ్యాటరే కాదు. డిసప్పాయింట్మెంట్ పర్ఫార్మెన్సెస్ నీకు ఏమనిపిస్తున్నాయి రాజు అసలు ఇండియా పరంగా అసలు ఈ సిరీస్ లో, వన్డే సిరీస్ లో? డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పే ముందు ఒక చిన్న మెన్షన్ చేయాలి. అది నేను పర్సనల్ గా కుల్దీప్ యాదవ్ బౌలింగ్ అంటే నాకు ఇష్టం కాబట్టి అతనికి అవకాశం రావడంతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను లాస్ట్ గేమ్ లో. అండ్ నన్ను అడిగితే అతను లైక్ ఐపీఎల్ లో పెద్దగా ఆడలేదు. సో ఈ ఇయర్ అంతా కూడా అతనికి కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేసేటట్టుగా అతను మ్యాచెస్ అంత ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్సెస్ ఏం లేవు. సో అట్లాంటి పొజిషన్ లో ఉండి టీంలో నేను ఉంటానా వెళ్ళిపోతానా అనే స్టేజ్కి వచ్చేసాడు దగ్గర కుల్దీప్ యాదవ్. ఎందుకంటే అతని ఇప్పుడు ఐపీఎల్ లోనూ అతను పిక్ చేసుకోకుండా వరుణ్ చక్రవర్తి బాగా హైలైట్ అయ్యాడు. అండ్ అలాగే
ఇప్పుడు ఇండియన్ టీంలో ఫస్ట్ టూ మ్యాచెస్ అనే కాదు, జనరల్గా లిమిటెడ్ ఓవర్స్లో ఫస్ట్ చాయిస్ స్పిన్నర్ వచ్చేసి చహల్ అయిపోయాడు ఇప్పుడు, లెగ్ స్పిన్నర్ అండ్ అతని వేరియేషన్స్ తోటి. సో కుల్దీప్ లాస్ట్ మ్యాచ్లో వచ్చి అతని బౌలింగ్ నాకు ఎందుకో బాగానే వేసినట్టు అనిపించింది, ఎస్పెషల్లీ టు ఆరన్ ఫించ్కి చాలాసార్లు తను ముందుకొచ్చి స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ లాంగ్ ఆఫ్ సైడ్ సిక్స్ కొట్టడానికి చాలా ట్రై చేశాడు కుల్దీప్ని, కానీ ఎక్కడ సక్సీడ్ అవ్వలేదు. సో ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రెషర్ బిల్డ్ అవ్వడానికి మిడిల్ ఓవర్స్లో కుల్దీప్ కూడా ఒక చిన్నపాటి రోల్ ప్లే చేశాడని నాకైతే అనిపించింది. సో అట్లీస్ట్ ఫర్ ఇండియన్ క్రికెట్కి కుల్దీప్ యాదవ్ కొంచెం ఈ రకంగా కాన్ఫిడెంట్గా కొంచెం ఒక వికెట్ తీసాడులే, ఈ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసే పర్ఫార్మెన్స్ రావడం అనేది ఒక శుభ సూచకంగానే చెప్పుకోవచ్చు. అండ్ డిసప్పాయింటింగ్ విషయాలు చెప్పుకోవాలి అని అంటే కనుక నేనైతే మెయిన్లీ శిఖర్ ధవన్, ఓకే అతను కొంచెం ఎక్స్పెక్టేషన్స్ రేంజ్లో డెలివర్ చేయలేకపోయినా అట్లీస్ట్ కొంచెం ప్రామిసింగ్ స్టార్ట్స్ అయితే ఇచ్చాడు అన్ని మ్యాచెస్లో. ఆ అదర్ ఓపెనర్ అనేది ఇంకా క్వశ్చన్ మార్కే మిగిలిపోయింది, ఎందుకంటే కేఎల్ రాహుల్ ఏమో మిడిల్ ఆర్డర్లో ప్లే చేస్తున్నారు. సో మిడిల్ ఆర్డర్లో కూడా కేఎల్ రాహుల్ పెద్దగా ఈ మూడు మ్యాచ్లను గమనించుకుంటే పెద్దగా సక్సీడ్ అయినట్టు కనబడట్లేదు. సో టాప్ ఆర్డర్లో మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్ ఇద్దరిని ట్రై చేశారు కానీ పెద్దగా పాజిటివ్ రిజల్ట్స్ అయితే రాలేదు. సో ఆ ఒక్క విషయం మాత్రం కొంచెం మేజర్ సెట్ బ్యాక్గా చెప్పుకోవచ్చు ఇండియాకి. ఏమో అంటే నాకు కేఎల్ రాహుల్ నాకు లోవర్ మిడిల్ ఆర్డర్ లో బాగానే ఆడుతున్నాడు అనిపిస్తుంది నంబర్ 5 నీకు, ఎందుకంటే నేను ఫస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ మనం 370 చేజ్ చేస్తుంటే కూడా నీకు మంచి ఇన్నింగ్స్ ఆడాడు, 45-47 కొడతాడు. ఇంకా మళ్ళీ సెకండ్ మ్యాచ్ లో తను 390 చేజ్ చేస్తున్నప్పుడు కూడా 76 కొడతాడు నీకు. అంటే థర్డ్ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు కానీ తను ఫెయిల్ అయ్యాడని నేను అనను. తను యాక్చువల్ గా తను ఎక్స్పెక్టేషన్స్ కంటే బాగా ఆడుతున్నాడు. తను నార్మల్ గా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ లేదా వన్ డౌన్ అట్లా ఆడే బ్యాట్స్మెన్, అలాంటిది నీకు నెంబర్ 5 లో ఆ మాత్రం ఆడగలుగుతున్నాడు. ఇప్పుడే ఇంకా నీకు ఈ ఇయర్స్ మొదట్లో న్యూజిలాండ్ సిరీస్ చూస్తే 100 కూడా కొట్టాడు ఆ నెంబర్ 5 పొజిషన్ నుంచి. సో నన్ను అడిగితే కేఎల్ రాహుల్ పొజిషన్ నాకు అంతేం డిసప్పాయింట్మెంట్ లేదు, కానీ శ్రేయస్ అయ్యర్ మీద అయితే నాకు చాలా అంటే చూస్తే నీకు షార్ట్ బాల్ ఆడడం రావట్లే అని క్లియర్ గా తెలిసిపోతుంది. ఎల్కేజీ పిల్లోడిని అడిగినా కానీ చెప్తాడు శ్రేయస్కి వేసి బాల్ నెతికేసి కొడితే ఆడలేడు అని. అది కొంచెం నాకేం కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు తను మరి నెంబర్ 4 అనేది. ఈ నెంబర్ 4 అనేది ఎన్ని ఏళ్ళు సాధిస్తారయ్యా ఆయన అసలు అర్థం కావట్లే. కానీ మరి తనైతే మరి ఇంప్రూవ్ అవ్వాలి, మరి షార్ట్ బాల్ ఆడలేకపోతే మరి ఫారిన్ కండిషన్స్ లో ఆడలేడు. మరి చూద్దాం. మరి ఆ పొజిషన్ కాకుండా బ్యాటింగ్ లో ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అనిపించింది. నువ్వు అన్నట్టు మయాంక్ అగర్వాల్ కానీ ఏదైతే కానీ నీకు రోహిత్ శర్మ వస్తే నీకేం ప్రాబ్లమ్స్ లేవు. సో కన్సిడరింగ్ ఈ 3 మ్యాచ్ లో బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, నువ్వు దానికి రోహిత్ శర్మని యాడ్ చేస్తే మనకు వచ్చే కాంబినేషన్ చూసుకుంటే బ్యాటింగ్ అయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ బౌలింగ్ నువ్వు చెప్పినట్టు అసలు యజువేంద్ర చహల్ ఏమాత్రం ఈ మధ్య బౌలింగ్ సరిగ్గా గేట్లే అనిపించింది ఓడిఐస్ లో. సైనీ ఎస్పెషల్లీ సిరీస్ మంచిగా వేసినట్టు అనిపించలే నాకు. సో ఆ పరంగా నీకు చూస్తే థర్డ్ ఓడిఐలో నీకు ఎప్పుడైతే శార్దుల్ వచ్చాడో మేబీ అంటే కొంచెం బ్యాలెన్స్ బాగున్నట్టు అనిపించింది. కానీ ఇంకా బౌలింగ్ నాకు తెలిసి అన్టెస్టెడ్. సో ఇంకా ఎక్కువ ఓడిఐస్ ఆడుతూ ఇంకా ఫ్యూచర్ లో మనం ఈ కాంబినేషన్, ఈ శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ వీళ్ళందరూ కన్సిస్టెంట్ గా ఆడగలుగుతారనేది చూస్తే మనకు అర్థమవుతుంది. సో రాహుల్, మనం ఇప్పటివరకు ఇండియన్ పర్స్పెక్టివ్ మాట్లాడాము మొన్న సిరీస్ లో. నేను మొన్నే రీసెంట్ గా ఒక మీమ్ చూసాను అనమాట. ఈ మీమ్ ఏమని ఉందంటే ఐపీఎల్ స్కామ్ అని హెడ్డింగ్ ఉంది, కిందేమో ఆరన్ ఫించ్, గ్లెన్ మ్యాక్స్వెల్, స్టీవ్ స్మిత్ ముగ్గురు కూడా మంచి రాక్ స్టార్స్ లాగా కళ్ళోళ్ళు పెట్టుకుని అట్లా నడుస్తుంటారు అనమాట. నాకు అది చూడగానే మామూలు రాలేదు, ఎందుకంటే ఐపీఎల్ మొత్తంలో ఆరన్ ఫించ్, స్టీవ్ స్మిత్ అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ ముగ్గురు కూడా అండర్ పర్ఫార్మ్ చేశారని చెప్పుకోవాలి. అంటే వాళ్ళ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా లేదు వాళ్ళ పర్ఫార్మెన్స్. అండ్ అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే అసలు ఒక్క 6 కూడా కొట్టలేదు మొన్న ఐపీఎల్లో. అట్లాంటిది ఇక్కడ ఇండియా కలర్స్ చూడగానే అసలు మరి ఏమైందో ఏంటో తెలియదు, కానీ అసలు 6లే 6లు, అసలు రివర్స్ స్వీప్లు, స్విచ్ హిట్లు, అబ్బో ఒక్క షాట్ 2 షాట్ల చెప్పుకోవడానికి అసలు 1-2 కాదు చాలా షాట్లు ఆడాడు. ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ విషయం, లాస్ట్ వన్డే క్యాన్బెరాలో జరిగినప్పుడు హోస్ట్ బ్రాడ్కాస్టర్ వల్ల ఒక విషయం చెప్పారు అనమాట. ఏంటంటే చాలా మందికి తెలియదు, ఓకే చిన్న గ్రౌండ్ లాగా అనిపించవచ్చు మేబీ అంటే ప్లేయింగ్ సర్ఫేస్ చూసి, బట్ ఇది ఆల్మోస్ట్ ఎంసీజీ అంత పెద్ద స్టేడియం ఇది. ఎస్పెషల్లీ విక్టోరియన్ క్రికెటర్స్ అందరికీ కూడా కొంచెం వాళ్ళకి హోమ్ కండిషన్స్ లో ఆడుతున్నట్టు అనిపిస్తుంది అని ఒక చిన్న మాట చెప్పారు. అది నిజమైంది, ఎందుకంటే ఫించ్ అలాగే మ్యాక్స్వెల్ వాళ్ళిద్దరూ కూడా ఆ రోజు లాస్ట్ వన్డేలో మ్యాక్స్వెల్ అయితే ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిపించేశాడు ఆస్ట్రేలియాకి, ఆ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు. సో
అసలు ఈ స్టీవ్ స్మిత్ అయితే ఇంకా అసలు చెప్పుకోనక్కర్లేదు. 2 మ్యాచ్ల్లో నాకు బిగ్గెస్ట్ ఇంప్రెసివ్ పాయింట్ ఏంటంటే స్టీవ్ స్మిత్ దగ్గర నుంచి సెంచరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వన్ డేస్ లో. బట్ ఏంటంటే అతని స్ట్రైక్ రేట్ చాలా ఇంప్రెసివ్ అనిపిస్తుంది అసలు. ఐ థింక్ థర్డ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఫర్ ఆస్ట్రేలియన్ ఓడిఐస్ అనుకుంటా. ఆ రికార్డ్ ని వరుసగా 2 మ్యాచ్ల్లో ఆల్మోస్ట్ 50 ఆట్ బాల్స్ సెంచరీ కొట్టాడు. సో నన్ను అడిగితే ఆస్ట్రేలియాకి బిగ్గెస్ట్ టేక్ అవే ఫ్రమ్ ది సిరీస్ ఏంటంటే స్టీవ్ స్మిత్ సెంచరీస్ అండ్ మోస్ట్లీ అతని స్ట్రైక్ రేట్ అని చెప్పుకోవచ్చు. యారాజ్ అసలు నువ్వు చెప్పిన ముగ్గురు బ్యాట్స్మెన్లు అసలు ఐపీఎల్ మొత్తం అసలు ఫ్యాన్స్ అందరూ ఎంత బాధపడ్డారో, వీళ్ళు ఎప్పుడు ఆడతారు అని చెప్పి. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఇక ఫస్ట్ మ్యాచ్ ఓడిఐలో పొందగొట్టేయగానే కింద పడి ఏడ్చుంటారు పాపం. అబ్బా నీకు ఇంత సీజన్ మొత్తం ఆడించాం బాబు నిన్ను, నువ్వు అప్పుడు ఎప్పుడు ఇట్లాంటి పెద్ద పెద్ద ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడలేదు, ఇక్కడేమో వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ లోనే సావగొట్టేసావని. ఇంకా మ్యాక్స్వెల్ గురించి అయితే ఇక మనం ఏం మాట్లాడద్దు అసలు దాని గురించి. అసలు కేఎల్ రాహుల్ వెనకాల కీపింగ్ చేస్తూ ఎంత బాధపడి ఉంటాడో అసలు. తర్వాత ఆ రోజు ఫస్ట్ మ్యాచ్ లోనే నీకు ఆ 50 కొట్టినప్పుడు తర్వాత ట్విట్టర్ లో సారీ కూడా చెప్పాడు కేఎల్ రాహుల్ కి. 3 సార్లు సారీ చెప్పేవాడే, కానీ నీకు మూడో మ్యాచ్ లో అన్ఫార్చునేట్లీ బుమ్రా యార్కర్ తో ఓడిపోయాడు. కానీ లేకపోతే ఆ మ్యాచ్ కూడా నీకు థర్డ్ ఓడియే, నీకు ఒకవేళ మ్యాక్స్వెల్ బోల్డ్ కాకపోయింటే బుమ్రా బౌలింగ్ లో అయిపోయింది మ్యాచ్, గోవిందా. తను అంటే శార్దుల్ ఠాకూర్ ని, నటరాజన్ ని నాకు తెలిసి తను ఈజీగానే టార్గెట్ చేసి కొట్టేసేవాడు నీకు, ఒకవేళ సర్వైవ్ అయి ఉంటే అక్కడ బుమ్రా ఓవర్. సో మ్యాక్స్వెల్ అయితే నాకైతే పెద్ద ఒక మిస్టరీ అబ్బా. అదో హిస్టరీ ఎట్లయితే కొంతమందికి మిస్టరీగా ఉంటుందో అలా మ్యాక్స్వెల్ మన ఐపీఎల్ ఫ్యాన్స్ అందరికీ ఒక మిస్టరీ. సో కమింగ్ టు స్టీవ్ స్మిత్, నువ్వు అసలు మామూలు ఇన్నింగ్స్ కావు రాజు. అసలు ఆ 2 ఇన్నింగ్స్ నీకు థర్డ్ మ్యాచ్ లో కూడా కొంచెం ఏదో సాఫ్ట్ డిస్మిసల్ గానీ అది అంత గొప్ప బాల్ కాకపోయినా అవుతాడు. సో ఆ ఫస్ట్ 2 మ్యాచ్ల్లో మాత్రం నువ్వు చెప్పిన స్ట్రైక్ రేట్ అన్నావు కదా, నువ్వు గౌతమ్ గంభీర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ నోట్ చేశాడు అనమాట. తను ఏం చెప్పాడంటే నీకు స్మిత్ ఆ 2 మ్యాచ్ల్లో 18th ఓవర్ 20th ఓవర్ దగ్గర బ్యాటింగ్ వచ్చాడు. అంటే నీకు ఆల్రెడీ నీకు బాల్ కొంచెం ఓల్డ్ అయిపోయి ఉంటుంది, నీకు స్పిన్నర్స్ వేస్తూ ఉంటారు లాంగ్ బౌండరీస్. అలాంటిది ఈ 2 మ్యాచ్ల్లో 18 నుంచి 40th ఓవర్ మధ్యలో, అంటే నీకు అండర్ 20 ఓవర్స్ బ్యాటింగ్ చేస్తూ నీకు 100 కొట్టాడు 160 170 స్ట్రైక్ రేట్ తో. అంటే అది నీకు అచ్చంగా చూసుకుంటే 20 మ్యాచ్ ఆడేసాడు నీకు మిడిల్ ఓవర్స్ లో. మిడిల్ ఓవర్స్ చాలా టఫ్ ఫేజ్ ఆఫ్ బ్యాటింగ్ అనమాట. ఆ ఫేజ్ లో నీకు ఆ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తే ఎవడైనా బ్యాట్స్ చేయగలిగాడంటే తను మేబీ క్లోజ్ ఈ వరల్డ్ క్రికెట్ లో ఎవరున్నారంటే విరాట్ కోహ్లీ ఒకడే ఉన్నాడు, అంత బాగా బ్యాటింగ్ చేయగలిగిన ప్లేయర్. కానీ ఈ సిరీస్ లో ఈ 2 మ్యాచ్ల్లో అయితే కోహ్లీ కంటే బెటర్ గా ఆడేసాడు. కాబట్టి స్టీవ్ స్మిత్ చాలా ఓడిఐస్ లో చాలా అండర్ రేట్ చేస్తారు. తను ఓన్లీ టెస్ట్లలోనే చాలా బాగా ఆడతాడు, ఓడిఐస్ ఇంకా T20s అంత కాదని. బట్ మనం చూసాం అనమాట. ఇది ఇంకా టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడుకుంటే మనం ఈ స్టీవ్ స్మిత్ ఆడిన 2 ఇన్నింగ్స్ ట్రైలర్ లా భావించవచ్చు టెస్ట్ సిరీస్ లో ఏం జరగబోతుందా అని. దాని గురించి మనం ఇంకో రోజు మాట్లాడుకుంటాం. వద్దు రాహుల్, టెస్ట్ మ్యాచ్ సిరీస్ గురించి అప్పుడే మొదలు పెట్టొద్దు. ఎందుకంటే స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చూసిన తర్వాత జనాలు భయపడిపోయి ఉంటారు నిజంగా. వామో ఇప్పుడే ఎలా ఉంటే ఇంకా టెస్ట్ సిరీస్ లో ఎలా ఉంటది అని చెప్పి చాలా భయపడిపోతారు. సో ఎవరిని భయపెట్టొద్దు, మంచిది కాదు అది. సో ఫన్ పార్ట్, అసలు ఈ స్టీవ్ స్మిత్ గురించి నువ్వు చెప్పింది చాలా కీ విషయం. అది ఒక యూజర్ కూడా పాయింట్అవుట్ చేశారనమాట. ఏంటంటే లైక్ ఇండియా ఎక్కువ డాట్ బాల్స్ ఆడింది అది అని అంటే, కాంట్రాస్టింగ్ గా మరలా ఇంకొక యూజర్ అంటే అందులో ఇంకొక యూజర్ ఏం పాయింట్అవుట్ చేశారంటే, లేదు డాట్ బాల్స్ ఇద్దరు కూడా సమానంగానే ఆడారు రెండు టీమ్స్, ఇండియా ఏమి ఎక్కువ డాట్ బాల్స్ ఆడలేదు అది అని ఒక వియర్డ్ కంపారిజన్ అదే తీసుకొచ్చారు, ఏదో నంబర్స్ అవన్నీ కూడా. కానీ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందాక నువ్వు చెప్పినట్టు మిడిల్ ఓవర్స్ లో యాక్సెలరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం చూసుకుంటే ఆ మిడిల్ ఓవర్స్ లో యాక్సెలరేషన్ లేకపోవడం వల్లనే ఇండియా ఫస్ట్ ఓడిఐస్ కూడా ఓడిపోవడం జరిగింది. ఎప్పుడైతే మిడిల్ ఓవర్స్ లో ఎక్కువ కొంచెం డాట్ బాల్స్ అనేవి బిల్డ్ అవుతాయి, ఆటోమేటిక్ గా టీమ్ స్ట్రాటజీస్ కానీ లేదు ఎక్కడ టార్గెట్ లో మనం ఎంత స్కోర్ చేయాలి ఎంత అనేది ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్ వెళ్ళిపోతాయి అనమాట. సో మిడిల్ ఓవర్స్ లో ఎస్పెషల్లీ మోడర్న్ డే క్రికెట్ లో యాక్సెలరేషన్, రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నాకు తెలిసి ఆస్ట్రేలియా వాళ్ళు ఫస్ట్ ఓడిఐస్ లో ఆ 2 యాక్సెలరేషన్, రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ అనేది చాలా బాగా చేశారు. దానికి బిగ్గెస్ట్ ఆర్కిటెక్ట్ స్టీవ్ స్మిత్, ఎందుకంటే అతనే ముందు నడిపించాడు ఆ 2 మ్యాచ్లు. సో నాకు తెలిసి కొద్ది గొప్ప మనం ఈ సిరీస్ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది ఇండియన్ టీం అంటే, కొంచెం మిడిల్ ఓవర్స్ లో కొంచెం ఎక్కువ రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ అండ్ యాక్సెలరేషన్
కనుక ఉంటే డెఫినెట్లీ ఓడిఐలో కూడా నువ్వు అన్నట్టుగా ఎప్పుడైతే రోహిత్ శర్మ తిరిగి స్క్వాడ్ లోకి వస్తాడో, అలాగే భువి కూడా ఫిట్ అయ్యి తిరిగి స్క్వాడ్ లోకి వస్తే డెఫినెట్లీ ఇండియా కూడా ఖచ్చితంగా ఓల్డ్ ఛాంపియన్స్ టీమ్ గా చెప్పుకోవచ్చు మనం. యా రాజు, అసలు ఓడిఐ సిరీస్ అయితే అయిపోయింది. ఇప్పుడు T20లో చూస్తే కొంచెం వాషింగ్టన్ సుందర్, నీకు శార్దుల్ ఠాకూర్ వీళ్ళంతా టీమ్ లోకి రావచ్చు. ఇంకా ఆస్ట్రేలియా తరఫు నుంచి మేబీ వాళ్ళు, ఆస్ట్రేలియన్ స్క్వాడ్ మోస్ట్లీ సేమే ఉంటది కానీ. సో నేనైతే ఇంట్రెస్ట్ తో T20 సిరీస్ చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అసలే సంవత్సరంలోనే ఉంది వరల్డ్ కప్. సో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం T20 కాంబినేషన్ మనం సెట్ చేసుకోలేము ఆస్ట్రేలియా లాంటి అపోనెంట్ మీద, స్ట్రాంగ్ అపోనెంట్ మీద. సో ఈ ఈ T20 సిరీస్ చాలా మజా రాబోతుంది. దాని గురించి మనం ఎట్లాగో ఇంకో ఎపిసోడ్ చేస్తాం, రౌండ్ అప్ ఎపిసోడ్ సిరీస్ అయిపోయిన తర్వాత. సో మూవింగ్ ఆన్, ఇక మనం అసలు మొన్న ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా కూడా ఒక T20 సిరీస్ ఆడారు. దాని నుంచి టాకింగ్ పాయింట్స్ ఎవరున్నారు రాజు? ఆ 3 T20s లో ఒక 2 కవర్ చేశారు రాహుల్. నేను కరెక్ట్ గా ఒక క్లుప్తంగా చెప్పాలి అని అంటే గనక, ఒక స్కూల్ పిల్లలు బాగా ఎస్టాబ్లిష్ అయిన ఒక క్రికెట్ టీమ్ తో ఆడితే ఎలా ఉంటుందో అలా ఆడినట్టు అనిపించింది నాకు. అంటే సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హర్ట్ అవ్వకండి, అంటే మరీ అంత నేను చెప్పినంత డ్రమాటిక్ గా అండర్ పెర్ఫార్మ్ చేయలేదు సౌత్ ఆఫ్రికా. కానీ ఇంగ్లాండ్ డామినెన్స్ చూస్తుంటే, ఎస్పెషల్లీ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో వాళ్ళు ఎంత డామినెంట్ గా ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎట్లాంటి పొజిషన్ లో కూడా సాధారణంగా కొన్నిసార్లు T20s లో మొమెంటం ఉంటుంది. అంటే ఓకే, సడన్ గా ఒక 2-3 వికెట్స్ కోల్పోవడం కానీ, లేదు సడన్ గా ఎక్కువ రన్స్ రాకపోయేసరికి కొంచెం కొన్ని టీమ్స్ ఏంటంటే పానిక్ అవుతాయి లైట్ గా. అరే ప్రెజర్ పడింది, ఇప్పుడు మనం బౌండరీస్ కొట్టాలి, లేదు వికెట్లు తీయాలి, ఇట్లాంటి ప్రెజర్ సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి అన్నమాట. కానీ ఇంగ్లాండ్ లో మీరు నోటీస్ చేస్తే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంప్రెసివ్ పాయింట్స్ అబౌట్ ఇంగ్లాండ్ ఇస్ ది నెవర్ పానిక్. అసలు ఎందుకు అని అంటే, వాళ్ళ కెప్టెన్ ఆయన్ మోర్గన్ చూడండి. అసలు ఆయన్ మోర్గన్ ఎక్కడైనా టెన్షన్ పడుతున్నట్టు కానీ, ఎవరైనా తిడుతున్నట్టు కానీ, లేదు చాలా అగ్రెసివ్ గా రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా చూడడం అనమాట. సో వాళ్ళ టీం కెప్టెన్ అంత కంపోజ్డ్ గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ టీమ్ అంతా కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్ కనబడుతుంది టీమ్ ప్లేయర్స్ అందరిలో కూడా. ఎందుకు ఈ పాయింట్స్ మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే, సౌత్ ఆఫ్రికా T20 సిరీస్ లో ఒక 2 సార్లు వాళ్ళు స్లైట్లీ ఓడిపోయే పొజిషన్ నుంచి కూడా మ్యాచ్ గెలుస్తారు. నాకు ఇంకా గుర్తుంది, ఒక మ్యాచ్ లో అయితే నాట్ రీజా హెండ్రిక్స్, బ్యూరాన్ హెండ్రిక్స్ అని ఒక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఉంటాడు. సో ఆల్మోస్ట్ లాస్ట్ లో లాస్ట్ 4-5 ఓవర్స్ లో దగ్గర దగ్గర మోర్ దెన్ 10 per ఓవర్ ఎంతో చేయాల్సి వస్తే ఒక్క ఓవర్ లో 26 రన్స్ ఎన్నో కొడతారు. సో అక్కడే మ్యాచ్ డిసైడ్ అయిపోయింది అనమాట. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంగ్లాండ్ గురించి చాలా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ఎందుకు లిమిటెడ్ ఓవర్స్ లో అంత బాగా ఆడతారంటే, నా దగ్గర అయితే చాలా కారణాలే ఉన్నాయి. దాని గురించి మనం ప్రత్యేకంగా వేరే ఎపిసోడ్ లో చర్చించుకుందాం. కానీ ఈ T20 సిరీస్ ఓవరాల్ గా చూసుకుంటే, ఇందులో నీకు ఇంగ్లాండ్ సైడ్ నుంచి అలాగే సౌత్ ఆఫ్రికా సైడ్ నుంచి ఏదైనా పాజిటివ్స్ కనబడినాయి రాహుల్? ఇంగ్లాండ్ సైడ్ నుంచి అంటే ఇది పాజిటివ్ అని కూడా కాదు, ఆల్రెడీ డేవిడ్ మలన్ ఈ సిరీస్ కు ముందే T20s లో నంబర్ 1 బ్యాట్స్మెన్. కానీ తను ఎస్పెషలీ థర్డ్ ఓడిఐలో ఎలా అయితే తను అసలు ఆడాడు, అసలు నీకు 200 టార్గెట్ ఆల్మోస్ట్, అది దాని 195 ఎంతో అనుకుంటా. దాన్ని వాళ్ళు 17 overs చేసి పడేశారు. అసలు ఏంది రాదు అసలు అది, అంటే ఆ కొట్టుడేంది అసలు అంటే అసలు అంటే అంత టాలెంట్ ఉన్న బ్యాట్స్మెన్ ఇప్పుడు నీకు IPL లో ఎందుకు మొన్న ఎవరు కొనుక్కోలేదు, అన్సోల్డ్ అయ్యాడని నాకు అర్థం కాలేదు. అసలు నేనైతే అవాక్ అయిపోయాను అనమాట. ఎవరు కనీసం బెంచ్ మీద కూడా, ఇప్పుడు డేవిడ్ మిల్లర్ ఉన్నాడు బెంచ్ మీద, రాజస్థాన్ రాయల్స్ బెంచ్ మీద. అదేదో ఇప్పుడు వాళ్ళకి అసలే రాజస్థాన్ వాళ్ళకి ఇంగ్లాండ్ ప్లేయర్స్ అంటే చాలా ఇష్టం, అలాంటిది వాళ్ళు కూడా మినిమం దేకలే ఎందుకు నీకు డేవిడ్ మలాన్ అనిపించింది నాకు. ఎందుకంటే తను నీకు పేస్ బౌలింగ్ కొట్టగలడనేం కాదు, నువ్వు స్పిన్నర్స్ ని కూడా నువ్వు చూస్తే మన షంషీన్ ఎట్లా కొట్టాడు, 3-4 సిక్స్లు కొట్టాడు. సో చాలా టాలెంటెడ్ బ్యాట్స్మెన్. నా వెరీ సర్ప్రైజ్ అసలు IPL లో ఎవరు తీసుకోలే అని చెప్పి అసలు. అవును రాహుల్, డేవిడ్ మలన్ ది నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్. అతని పేరుకి తగ్గట్టుగానే నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ లాగే ఆడాడు. ఒక్క మ్యాచ్ లో అనుకుంటే సరిగ్గా కొంచెం యాక్సలరేట్ చేయలేకపోయాడు, బట్ 2 మ్యాచెస్ లో కూడా చాలా మంచి నాక్స్ ఆడాడు. అలాగే ఫస్ట్ మ్యాచ్ లో మన సన్ రైజర్స్ ఓపెనర్ జానీ బేర్స్ తో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. అండ్ ఆ మ్యాచ్ విన్నింగ్ నాక్ లో స్పెషాలిటీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అతనికి అలవాటైన పొజిషన్ లో కాకుండా నెంబర్ 4 లో వచ్చి ఆడాడు. అలాగే బౌలింగ్ పరంగా చూసుకుంటే ఇంగ్లాండ్ కు ఉన్న పూల్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్. ఇప్పుడు చూసుకుంటే శామ్ కరన్ ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్ ఉంది. అలాగే బెన్ స్టోక్స్ రూపంలో ఒక ఆల్రౌండర్ ఉన్నాడు, ఒక జెన్యూన్ ఆల్రౌండర్ ఉన్నాడు. అలాగే ఇంకా బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్, క్రిస్ జార్డన్, టామ్ కరన్, వీళ్ళందరిలో స్పెషాలిటీ ఏంటంటే
దే ఆర్ నాట్ వన్ డైమెన్షనల్ బౌలర్స్. ఇప్పుడు ఈ వీళ్ళల్లో ఎవరిని కూడా మనం వన్ డైమెన్షనల్ బౌలర్ అని చెప్పలేము, ఎందుకంటే అందరూ కూడా వేరియేషన్స్ ఈక్వల్లీ గుడ్ అనమాట. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వేరియేషన్. టామ్ కరన్ చూసుకుంటే బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ వేరియేషన్స్ లో మంచి స్పెషలిస్ట్. అలాగే క్రిస్ జార్డన్ వచ్చేసి యార్కర్ స్పెషలిస్ట్ గా చెప్పుకోవచ్చు. అలాగే జోఫ్రా ఆర్చర్ గురించి ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు అతని స్కిల్ సెట్ గురించి. సో నాకు తెలిసి ఇంగ్లాండ్ ఎక్కువగా ఎందుకు బెనిఫిట్ అవుతుంది అని అంటే ఒక కారణం వచ్చేసి వీళ్ళ దగ్గర ఉండే వెరైటీ ఆఫ్ ఆప్షన్స్, అంటే స్కిల్ లెవెల్ చూసుకుంటే. ఇంకొక రెండో విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా నెక్స్ట్ వరల్డ్ కప్ ఏది ఉంది మనకి లిమిటెడ్ ఓవర్స్ లో, 2020 వరల్డ్ కప్, 50 ఓవర్ వరల్డ్ కప్, ఇది బాగా వాళ్ళ దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టు వాళ్ళు స్ట్రాటజీస్ వేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు జో రూట్ లాంటి ప్లేయర్ ఇంగ్లాండ్ T20 సెటప్ లో లేడు అంటే చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించచ్చు. అదేంటి, హీఈస్ ఇంగ్లాండ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ కదా, అతను టీంలో లేకపోవడం ఏంటి అనేది చాలా మంది షాక్ అవ్వచ్చు. కానీ జో రూట్ ని టీం నుంచి బయట పెడుతున్నాడంటే అది డేవిడ్ మలనే ఆ పొజిషన్ ఆక్యుపై చేశాడు, ఎవరికైనా డౌట్ ఉంటే కనుక. సో జో రూట్ ను కూడా పక్కన కూర్చోబెడుతున్నారు అంటే అసలు ఇమాజిన్ చేసుకోగలవా, ఇండియాలో విరాట్ కోహ్లీని పక్కన పెట్టి T20 బ్యాట్స్మెన్ వచ్చాడంటే అసలు హైప్ ఎలా ఉంటుంది? అసలు విరాట్ కోహ్లీని పక్కన పెడతారు ముందు, అది పెద్ద క్వశ్చన్. సో అట్లాగా అంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఎంత అడాప్టబుల్ గా ఉన్నారనడానికి ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళ బెస్ట్ బ్యాట్స్మెన్ అన్న జో రూట్ ను కూడా T20s నుంచి పక్కన పెట్టారు. అఫ్ కోర్స్ అతను ఖచ్చితంగా మరలా ఏదో ఒక సిరీస్ లో ట్రై చేసి అతను స్క్వాడ్ లోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. కానీ గత కొంతకాలంగా జో రూట్ అయితే T20 సెటప్ లో ఉపయోగించట్లేదు. ఇంగ్లాండ్ ఇప్పుడు నెక్స్ట్ వరల్డ్ కప్ వచ్చేసి T20 వరల్డ్ కప్, 50 ఓవర్ వరల్డ్ కప్ కాదు. సో ఇదే మనకి అంటే వాళ్ళు ఎంత అడాప్టబుల్ గా ఉంటారు, ప్లేయర్స్ కూడా ఎంత అండర్స్టాండింగ్ గా ఉంటారు అనేది మనకి ఖచ్చితంగా ఇంగ్లాండ్ వైట్ బాల్ స్క్వాడ్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినా అర్థమవుతుంది. రాదు అసలు ఇంగ్లాండ్ వైట్ బాల్ క్రికెట్ డెప్త్ మాత్రం అసలు అన్మ్యాచ్డ్. అసలు వాళ్ళు వెల్ డిజర్వ్డ్లీ వరల్డ్ ఛాంపియన్స్. 50 ఓవర్స్ లో కూడా ఫైనల్ ఎంత క్లోజ్ అయినా కానీ దానిలో మాత్రం ఏం సందేహం లేదు. నాకైతే ఇప్పుడు డేవిడ్ మలాన్ అయితే వచ్చే సంవత్సరం ఎల్లో బట్టల్లో చేపాక్ స్టేడియంలో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా ఇలా బయటికి రావడం నాకు ఆల్రెడీ కనిపిస్తుంది. కరెక్ట్ గా తను వాళ్ళకి బాగా సూట్ అవుతాడని కూడా నాకు అనిపిస్తుంది. ఎట్లానో వాళ్ళు ఇప్పుడు సురేష్ రైనా వాళ్ళకి ఆడతాడో లేదో తెలియదు. సో వాళ్ళకు లెఫ్ట్ హ్యాండర్ కావాలి టాప్ ఆర్డర్ లో, తాను ఓపెనింగ్ కూడా చేయగలుగుతాడు, నెంబర్ 3 కూడా ఆడగలుగుతాడు. సో నాకు తెలిసి డేవిడ్ మలాన్ విల్ గో టు సిఎస్కే అనుకుంటున్నా. ఇంకోటి ఈ సిరీస్ లో ఒక హఠాత్ పరిణామం జరిగింది. థర్డ్ T20లో సౌత్ ఆఫ్రికన్ బ్రాడ్కాస్టింగ్ గురించి మనకు చాలా బాగా తెలుసు. వాళ్ళు ఎలా అయితే ఇన్వెస్టిగేషన్లు చేస్తారో అసలు మనం ఇప్పుడు కాదు, అసలు శాండ్ పేపర్ కాదు. అప్పుడు 2001 లో ఇండియా సౌత్ ఆఫ్రికా సిరీస్ ఆడుతున్నప్పుడు కూడా సచిన్ ఏదో బాల్ ని గిల్లాడని అది అన్నాడని చెప్పి పెద్ద స్కాండిల్ క్రియేట్ చేశాడు. అలాంటిదే వాళ్ళు చిన్న అబ్జర్వేషన్ చేశారు. ఇంగ్లాండ్ టీము డేటా అనలిస్ట్ నేతన్ లీమన్ అని ఉంటాడు. తను బోర్డు పైన 2 అక్షరాలు మన 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 హైదరాబాద్ ఆర్టీసీ బస్సుల లాగా 1A 1B 2A 2B లాగా నీకు 2J ఇట్లా అలాంటి 2 ఒక ఆల్ఫాన్యూమరిక్ కోడ్ అట్టముక్క పట్టుకొని నుంచున్నాడు అనమాట. పెట్టి ఆ అట్టముక్కని దూరంగా ఉన్న నీకు ఫీల్డ్ పైన ఉన్న ఆయన మార్గం చూసి అట్టముక్కను చూసి ఓకే ఈ ఆటముక్క మీద ఉన్న అక్షరాలు చూసి ఓకే ఇప్పుడు ఈ కోడ్ బట్టి మనం ఫీల్డ్ ఇలా పెట్టాలి, ఇలాంటి బౌలింగ్ చేంజ్ చేయాలి, ఈ బౌలర్ కి ఇలా లైన్ వేయాలి, ఇలాంటి బౌలింగ్ ప్లాన్ ఎన్ఫోర్స్ చేయాలని చెప్పి తను డిసైడ్ అవుతున్నాడు అనమాట. ఇది వెంటనే ఇది చూడంగానే అందరూ నీకు అదేంటి అలాంటి నువ్వు కోచ్ అలా నీకు ఇండికేషన్స్ ఇవ్వలేరు కదా, అలా ఇవ్వడం తప్పు కదా, అగేన్స్ట్ స్పిరిట్ ఆఫ్ ది గేమ్ కదా అని చెప్పి చాలా డిస్కషన్స్ అయినాయి. నాకు అసలు ఇమీడియట్ గుర్తొచ్చిన ఇన్సిడెంట్ ఏంటి అంటే అప్పుడు నీకు ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ అవుతున్నప్పుడు స్టీవ్ స్మిత్ నీకు LBW అవుట్ అయితే డిఆర్ఎస్ అడుగుదామా లేదా అని చెప్పేసి స్టీవ్ స్మిత్ అలా డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తాడు. తర్వాత ఎందుకు అట్లా చేసామని అడిగితే అది బ్రెయిన్ ఫెయిడ్, సారీ అదేదో నేను కావాలని చేయలే అంటాడు. సో నీకు ఇలాంటి నీకు ఇంకా వెనక్కి వెళ్తే అసలు ఒకప్పుడు హాన్సీ క్రోనే కెప్టెన్ ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికా కోచ్ బాబ్ వూల్మర్ హాన్సీ క్రోనేకి ఒక మైక్ ఒక ఇయర్ పీస్ ఇచ్చి ఫీల్డ్ కి పంపించాడు. సో ఏం కొత్త ఏం కాదు, కానీ నువ్వేమంటావు రాదు అసలు అలా నీకు డ్రెస్సింగ్ రూమ్ నుంచి డైరెక్ట్ గా నీకు సిగ్నల్స్ రావడం? పర్సనల్ గా అడిగితే నాకు ఇంగ్లీష్ లో ఒక ఇడియం గుర్తొస్తుంది, అంటే మేకింగ్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఏ మోల్ హిల్ అని అంటారు. అంటే ఏదో చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి పెద్దగా కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తారు అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ గేమ్ ఎంతగా ఎవాల్వ్ అయిందంటే ఇప్పుడు
ప్లేయర్స్ అందరూ కూడా మ్యాచ్ ఆడే ముందే ఏ బ్యాట్స్మెన్ ఏ బౌలర్కి మ్యాచ్అప్ ఎట్లుంటుంది, ఎవరు ఆ, ఏ డిపార్ట్మెంట్లో వీక్గా ఉన్నారు, లెగ్ స్పిన్ ఆఫ్ స్పిన్ లేదు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్స్ ఏంటని చెప్పి. సో గేమ్లో డేటా ఎంతగా, ఇప్పుడు ఈ డేటాకు ఉన్న ఇంపార్టెన్స్ ఎంత అని అంటే, ఇప్పుడు నువ్వు ప్రతి T20 టీం నార్మల్ అంటే డొమెస్టిక్ టీమ్స్ దగ్గర నుంచి కూడా ప్రతి టీంకి డేటా అనలిస్ట్, ఆ వీడియో అనలిస్ట్ అందరూ ఉంటారనమాట. సో దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద టీమ్ మేనేజ్మెంట్. సో ఈ టీంలోనే వాళ్ళు అంటే మనం ఇంకా క్లుప్తంగా చెప్పుకోవాలంటే, ఒక టీంలో వీళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు క్రికెట్లో 11 ప్లేయర్స్ అనేది ఒక జట్టుగా ఎలా అంటామో, అలాగే టీం అంతట్లో కూడా వీళ్ళు కూడా ఒక భాగం అయిపోయారు. గేమ్లోనే ఒక పెద్ద కీ రోల్ ప్లే చేస్తారు వీళ్ళంతా కూడా. సో అట్లాంటిది ఈ మ్యాచ్అప్స్ రిలేటెడ్ గా ఏదో మార్గన్ కి ఇండికేషన్స్ రావడం, తన బౌలింగ్ చేంజెస్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ దాంట్లోకి అంత పెద్దగా మనం తొంగి చూసి ఇది తప్పు అని వేలు పెట్టి చూపించే అంత పెద్ద విషయం కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే గేమ్ మనం ఇందాక చెప్పినట్టు బాగా ఎవాల్వ్ అయింది, ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఇప్పుడు చాలా మంది T20 లీగ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆడతారు. ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అన్ని చోట్ల ఆడేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో బేసిక్ గా అనలిస్ట్ రోల్ ఏంటంటే, డేటా అనలిస్ట్ కానీ వీడియో అనలిస్ట్ వీళ్ళందరూ కూడా వాళ్ళు బేసిక్ గా ఇప్పుడు మన T20s లో స్ట్రాటజిక్ టైమ్అవుట్స్ అని ఉంటాయి. సో స్ట్రాటజిక్ టైమ్అవుట్ లో ఆటోమేటిక్ గా ఖచ్చితంగా వీడియో అనలిస్ట్ దగ్గర నుంచి, డేటా అనలిస్ట్ దగ్గర నుంచి డెఫినెట్లీ ఇన్పుట్స్ అయితే వెళ్తాయి కెప్టెన్ కి. సో ఇది కూడా ఆల్మోస్ట్ జస్ట్ ఒక చిన్న గెస్చర్ కి మనం అలా చూసి అది తప్పు, అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ ద గేమ్ అని అయితే నేనైతే పర్సనల్ గా నా టేక్ అయితే ఇందాక చెప్పినట్టు అందులోకి పెద్దగా కాంట్రవర్షియల్ ఇష్యూ అయితే కాదు. ఎందుకంటే ఈ కంప్లీట్ గా ఇప్పుడు మన జనరేషనే కంప్లీట్ ఇంటర్నెట్ మీద డిపెండెంట్ అయ్యే జనరేషన్ లాగా ఉంది ఇప్పుడు. సో ఇట్లాంటి జనరేషన్ లో వాళ్ళు జస్ట్ ఒక చిన్న డేటా అనలిస్ట్ ని, వీడియో అనలిస్ట్ ని యూస్ చేసుకుని జస్ట్ సటిల్ సిగ్నల్స్ అనేవి, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిగ్ డీల్. ఇప్పుడు ఎందుకంటే మార్గన్ అలా కనబడ్డాడు కాబట్టి మన ఇలా ఈ రోజు ఇంకా ఒక టాకింగ్ పాయింట్ లో ఉంది. లేదు కనబడకుండా చాలా సార్లు మధ్యలో డ్రింక్స్ క్యారీ చేయడానికి కొంతమంది వస్తారు. ఏదో ఒక చిన్న చిన్న డ్రింక్స్ బ్రేక్ లేకపోయినా సరే డ్రింక్స్ క్యారీ చేసి, లేదు చేంజ్ ఆఫ్ బ్యాట్ అని, చేంజ్ ఆఫ్ గ్లౌజ్ అని, లేదు బౌలర్ కి చేంజ్ ఆఫ్ సంథింగ్ ఏదో ఒక ఇష్యూ రావడం వల్ల ఫీల్డర్స్ వస్తానే ఉంటారు. మేబీ వేరే టీమ్స్ ఆ విధంగా ఉపయోగించుకుంటున్నారేమో ఎవరికి తెలుసు. వేరే టీమ్స్ ఒకవేళ ఆ ఎక్స్ట్రా ఫీల్డర్ డ్రింక్స్ ఎవరైతే క్యారీ చేస్తున్నారో వాళ్ళ ద్వారా మెసేజ్ పంపిస్తున్నారేమో. అవన్నీ మనకు కనపడవు, వినపడవు. సో అలా చెప్పుకుంటూ పోతే మనం ఇట్లాంటి విషయాల్లో మనం పెద్దగా ఇష్యూ చేయాల్సిన విషయం అయితే కాదనుకుంటున్నాను నేనైతే. యారాదు, అసలు నువ్వు చాలా మంచి పాయింట్ నోట్ చేసావు. ఇదేం జరగట్లేదు కాదు, నేను చెప్పినట్టు ఎప్పటి నుంచో చేస్తున్నారు ఇట్లాంటివన్నీ. ఇప్పుడు మనం మోస్ట్ ఫేమస్లీ మొన్న IPL లో నీకు రికీ పాయింటింగ్ నీకు వచ్చి అక్కడ కరెక్ట్ గా బౌండరీ లైన్ గా ఒక ఇంచు ఇటువైపు నుంచొని నీకు ప్రతిసారి శ్రేయస్ అయ్యర్ని పిలిచి చెవులో ఏదో కబుర్లు చెప్పి పంపిస్తుండే. అసలు నీకు అంటే నీకు అది ఇంకెంత ఘోరం చెప్పు. మరి ఇప్పుడు అదేదో పైన అట్టముక్క పెట్టుకొని నువ్వు జస్ట్ కోడ్ ఇవ్వడమే నువ్వు అంత ఓకే అగైన్స్ స్పిరిట్ అనుకుంటే, నువ్వు కోచ్ నీకు ఆల్మోస్ట్ ప్రతి బాల్ కి కోసం నువ్వు శ్రేయస్ అయ్యర్ రికీ పాయింటింగ్ వైపు చూసి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటున్నాడు. సో అది ఇంకెంత ఘోరం అసలు మరి. సో అంటే నేనేది సపోర్ట్ చేస్తా. అంటే ఈ పద్ధతి ఏదైతే ఉందో, నీకు ప్లాకార్డులు పట్టుకొని అట్టముక్కలు పట్టుకొని నీకు సిగ్నల్స్ ఇవ్వడం అనేది అమెరికన్ స్పోర్ట్స్ లో చాలా కామన్ అనమాట. నీకు ఫుట్బాల్ ఉండే, అమెరికన్ ఫుట్బాల్ లో నీకు ప్రతి ఒక్క ప్లే ఉంటుంది అని, అంటే అదే ప్రతి ఒక్క ఫార్మేషన్ నీకు అక్కడ సైడ్ నుంచి కోచింగ్ స్టాఫ్ డిక్టేట్ చేస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనం కూడా ప్రొఫెషనల్ గా T20 క్రికెట్ ఎస్పెషల్లీ నీకు బాగా అలా నీకు కోచింగ్ స్టాఫ్, అనలిస్ట్ బాగా పవర్ఫుల్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని మనకు తెలుస్తుంది. ప్రొఫెషనల్ లెవెల్లో క్యాప్టెన్స్, టీమ్స్ కూడా నీకు బాగా వాళ్ళని ఫాలో అవుతున్నారని మనకు అర్థమవుతుంది. నీకు మార్గన్ నెంబర్ 1 కెప్టెన్. సో తనే నీకు ఓపెన్ గా నీకు అనలిస్ట్ అంత పెద్ద రోల్ ఇచ్చి తను డిక్టేట్ చేయగలిగే పొజిషన్ లో తను ఉంటున్నాడు అంటే, సో వి జస్ట్ నో అబౌట్ ద పవర్ ఆఫ్ డేటా అండ్ అనలిటిక్స్ రైట్ నౌ. అవును రాహుల్, అలాగే మనం చూసుకుంటే చాలా సార్లు ఈ IPL అవ్వచ్చు, వేరే T20 లీగ్స్ అవ్వచ్చు, చాలా సార్లు క్యాప్టెన్స్ ఒక పాయింట్ మెన్షన్ చేస్తారు, క్రెడిట్ టు ద బ్యాక్ రూమ్ స్టాఫ్, క్రెడిట్ టు ద మేనేజ్మెంట్. ఇట్లాంటి ఒక ఊత పదాల్లాగా మారిపోయినాయి అనమాట. ఇవన్నీ చాలా వాడుతూ ఉంటారు. సో వాళ్ళు అవన్నీ చెప్పినప్పుడు ఏదో ఫార్మల్ గా థ్యాంక్స్ చెప్పడం కాదు, ఏదో ఓకే మా టీమ్ మేనేజ్మెంట్ లో ఉన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అని ఫార్మల్ థ్యాంక్స్ కాదు. దాంట్లో ఇంత లోతైన విషయాలు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ డేటా అనలిస్ట్ కానీ వాళ్ళ వీడియో అనలిస్ట్ వాళ్ళు అందించే ఇన్పుట్స్ కానీ
అంటే క్యాప్టెన్స్ అవన్నీ కూడా బయట డిస్కస్ చేయరు. వాళ్ళు వచ్చి ఇదిగో నాకు పలానా వీడియో అనలిస్ట్ చెప్పాడు, ఇతనికి లెగ్ స్పిన్ వేస్తే ఖచ్చితంగా అవుట్ అవుతాడని, సో ఆ టాక్టిక్ వల్లే నేను విన్ అయ్యాము, ఇట్లాంటివి ఎవరు కూడా బయటకి చెప్పుకోరు. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్, పార్ట్ ఆఫ్ ది టీమ్ గేమ్ కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మోడర్న్ డే క్రికెట్ లో ఎంత ఎవాల్వ్ అయింది అనే దానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం ఇవన్నీ. యా రాజు, అసలు ఇంకా ఇది ఈ డిస్కషన్ స్పిరిట్ ఆఫ్ ద గేమ్ అది ఇది అని ఏది స్పిరిట్ ఆఫ్ ద గేమ్ కిందకు వస్తుంది అది ఇది అనే డిస్కషన్ లోకి పోతే మనం అయితే అసలు అది తెల్లారిపోతుంది. సో మూవింగ్ గా ఇంకా వేరే క్రికెట్ న్యూస్ చూసుకుంటే అసలు మన ఐపీఎల్ కి సంబంధించి అసలు ఏదో పెద్ద మీటింగ్ జరగబోతుందంట ఈ మంత్ ఎండ్. మరి దాన్ని బట్టి రెండు టీములు రాబోతున్నాయి అంటున్నారు, కొత్త ఐపీఎల్ టీములు. ఒకటైతే ఖచ్చితంగా అహ్మదాబాద్ టీం అంటున్నారు, ఇంకో టీం ఏంటనేది డౌట్ ఉంది. లక్నో అంటున్నారు కొంతమంది, లేదంటే మళ్ళీ పూణే టీం అంటున్నారు. మళ్ళీ ఎన్నిసార్లు చూస్తామయ్యా పూణే టీం అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఇంకో ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోబోతున్నారు ఏంటంటే 5 ఫారెన్ ప్లేయర్స్ అనేది. సో ఇదంతా చూసి నాకేమనిపిస్తుంది అంటే ఒక ఎక్స్ట్రా టీం రావడం అయితే ఖచ్చితంగా నీకు చాలా అవసరం. ఇప్పుడు నీకు చాలా మంది సూపర్ ప్లేయర్స్, మొహమ్మద్ నబీ లాంటి వాళ్ళు, కరుణ్ నాయర్ లాంటి ప్లేయర్స్, వీళ్ళందరికీ నీకు టీంలో స్పాట్లు దొరకట్లే. సో ఇంకో టీం వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఛాన్సులు దొరుకుతాయి. కానీ రెండు టీంలు వస్తే ఏమన్నా టాలెంట్ కొంచెం డైల్యూట్ అయిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం అప్పట్లో 2010 లో ఎప్పుడైతే ఆ కొచ్చి టస్కర్స్, పూణే వారియర్స్ టీంలు వచ్చినాయో, ఆ రెండు టీములు ఏదో ఫార్మాలిటీ కోసం ఆడినట్టు అనిపించినాయి. రెండేళ్ళు అసలు కోచ్ అయితే ఒక ఇయర్ ఆడింది. కానీ అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎందుకంటే అప్పుడు బాగా ఎలా అయితే ఆక్షన్ సిస్టమ్ ని, ఫ్రెష్ ఆప్షన్స్ ఎట్లా కండక్ట్ చేశారో బాగా నీకు కొన్ని టీంలకు బాగా అడ్వాంటేజ్ గా ఉండే. కానీ ఇప్పుడు అలా అలా నీకు కొత్త టీంలకు డిసడ్వాంటేజ్ కాకుండా ఫ్రెష్ ఆప్షన్ లో నీకు జాగ్రత్తగా నీకు రూల్స్ రెగ్యులేషన్స్ పెడితే అప్పుడు కానీ మనకి కొత్త టీముల వల్ల లాభం కనిపించింది నన్ను అడిగితే. ఇంకా మేబీ అది బ్యాలెన్స్ చేయడానికి ఒక్కొక్కకి ఇప్పుడు 5 ఫారెన్ ప్లేయర్స్ ని అలౌ చేస్తే టీమ్స్ లలో అది ఇంకా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఎంత కాదన్నా నీకు ఈ ముంబై లాంటి టీమ్స్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని బీట్ చేయాలంటే అవతల టీం కి ఏదో రకమైన సపోర్ట్ కావాలి. ఈ కొత్త టీమ్స్ ఏదైతే వస్తున్నారో వాళ్ళకి ఎంత మొత్తుకున్నా కానీ టాప్ T20 ప్లేయర్స్ ఆల్రెడీ ఐపీఎల్ లో ఉన్న వాళ్ళని వేరే టీమ్స్ వదలవు. నీకు ఆల్రెడీ ఇప్పుడు నీకు ముంబై ఇండియన్స్ వాళ్ళు కరణ్ పొలాడ్ వదులుతారా? ఇప్పుడు ఆర్సీబీ వాళ్ళు ఏబిడి విల్స్ వదులుతారో? వదలరు. కానీ అలాంటి ఇప్పుడు కొత్త టీంలకి ఏమన్నా కొత్త టాలెంట్ ని తీసుకున్నప్పుడు వాళ్ళకి నీకు ఫారెన్ ప్లేయర్స్ ఎక్కువ ఉంటే నీకు అవతల టీంలలో ఉన్న స్టార్ ప్లేయర్స్ ని వీళ్ళు కౌంటర్ చేయొచ్చని నేను అనుకుంటున్నా. సో చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం ఇదైతే. మరి ఏం చేస్తారో చూడాలి. అవును రాహుల్, నువ్వు చెప్పినట్టుగా రెండు టీంలు అనేవి మరి ఖచ్చితంగా యాడ్ అవుతాయి లేదో నాకైతే తెలియదు, కానీ ఒక టీం అయితే కన్ఫర్మ్ గా యాడ్ అయ్యేటట్టు అయితే కనబడుతుంది. అదైతే కన్ఫర్మ్ అన్నట్టు, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్నట్టు నా దగ్గర అయితే న్యూస్ ఉంది. సో అదే రెండు టీమ్స్ యాడ్ అవడం వల్ల ఇట్లా ఎవరికి అడ్వాంటేజ్ ఎవరికి డిసడ్వాంటేజ్ ఇలా పాయింట్స్ చెప్పుకుంటే మనం చాలా డిబేట్స్ చేయొచ్చు దాని మీద. కానీ 5 ఫారెన్ ప్లేయర్స్ ఎప్పుడైతే వస్తారో దానివల్ల కొంచెం నువ్వు అన్నట్టుగా మన టాలెంట్ అనేది కొంచెం లైట్ గా, అంటే ఎస్పెషల్లీ యంగ్ అండ్ అప్కమింగ్ క్రికెటర్స్ కొంచెం డైల్యూట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో అది ఇంపాక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత బీసీసీఐ పైన ఉంది. ఎందుకంటే ఐపీఎల్ పెట్టిన హోల్ పర్పస్ వచ్చేసి కొంచెం యంగ్ చేయడానికి కానీ ఒక ఒక ఇంటెన్షన్ తో పెట్టింది. అఫ్ కోర్స్ రాను రాను ప్రతి సంవత్సరం అది మనీ మేకింగ్ లీగ్ లాగా అయిపోయింది, కానీ బట్ స్టిల్ ఐపీఎల్ ద్వారా ఎంతమంది క్లిక్ అయ్యారు, ఐపీఎల్ ద్వారా ఎంతమంది జీవితాలు మారినాయి అనేది మనం ఆ లిస్ట్ తీసుకుంటే చాలా మంది పేర్లు చెప్పుకోవచ్చు. అండ్ లేటెస్ట్ పేరు వచ్చేసి టి నటరాజన్, మన హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ రిప్రజెంట్ చేసిన నటరాజన్ మొన్ననే డెబ్యూ చేసి ఎంత బాగా ఆడాడు అనేది కూడా చూసాము. సో ఖచ్చితంగా ఈ 5 ప్లేయర్స్ రూల్ అనేది వస్తే గనక కొంచెం మేబీ ఉన్నట్టుగా అది డైల్యూట్ అవుతుందేమో అని నాకైతే అనిపిస్తుంది. సో ఒకవేళ ఆ రూల్ కనుక ఖచ్చితంగా పెడితే ప్రతి టీంలో కూడా ఒక ఇద్దరు ఎమర్జింగ్ ప్లేయర్స్ ఉండాలనే టైప్ ఆఫ్ రూల్ కూడా తీసుకొస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అవును రాజు, అసలు ఐపీఎల్ మొన్ననే అయిపోయింది, మళ్ళీ 6 నెలలు ఇంకో ఐపీఎల్ రాబోతుందని మా ముందే అనుకున్నాము. చూస్తే ఇప్పుడు 2021 లో నీకు జనవరిలో ఆక్షన్స్ అవుతాయి. ఇక ఆక్షన్స్ లో అయిన డిస్కషన్లు నడుస్తూ ఉంటాయి. సో డెఫినెట్లీ ఎక్సైటెడ్ ఫ్యాన్స్ కి మనలాంటి వాళ్ళకి. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, విరాట్ కోహ్లీ 2020లో ఇంకా ఒక సెంచరీ కొట్టలేదు. అది అది ఎంత వింతగా అనిపిస్తుంది అంటే నీకు కోహ్లీ లాంటి వాడు అబ్బా సెంచరీలు ఎప్పుడు ఆపుతాడా అని అనుకుంటారు చాలా మంది అపోజిషన్ లో వేరే టీం ఫ్యాన్స్. అలాంటిది అసలు ఈ 7 సెంచరీ కొట్టే ఛాన్సే రాలేదు. ఈ T20 సిరీస్ లో కొడతాడా, లేదంటే ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఏదైతే అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడో దానిలో కొడతాడో మనం చూడాల్సిన విషయం.
సో ఇక ఇంకో గంటలో T20 సిరీస్ స్టార్ట్ అవ్వబోతోంది, చూడ్డానికి పోవాలి. సో అయితే ఈ ఎపిసోడ్ చాలా రోజుల తర్వాత నేను రాజు అసలు ఇద్దరమే వేరే గెస్ట్ లేకుండా చేసిన ఎపిసోడ్. ఒక 4 ఎపిసోడ్లు అనుకుంటా లైన్ గా ఎవరో గెస్ట్ కాకపోతే ఇంటర్వ్యూ ఏదో ఒకటి చేసాము. సో చాలా కొంచెం రిఫ్రెషింగ్ అనిపించింది. మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి. పాత రోజులు అంటే అదే ఐపీఎల్ రోజులు గుర్తొచ్చినాయి. ఈ T20 సిరీస్ తర్వాత లేదంటే చూస్తాం, మేబీ T20 సిరీస్ తర్వాత ఇమీడియట్ గా ఒక ర్యాప్ ఎపిసోడ్ చేస్తాము, లేదంటే మళ్ళీ మేము వచ్చే వారం ఏదైతే మొత్తం కలుపుకొని అంతా క్రికెట్ కవరేజ్ ఎపిసోడ్ ఉంటుందో అప్పుడు కలవచ్చు మమ్మల్ని. అంతవరకు వింటూనే ఉండండి మా పాడ్కాస్ట్. ఏమన్నా మా ప్రీవియస్ ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా మీరు ఇప్పటివరకు వినలేదంటే భావనక సందీప్తో అయినా కానీ, మేము టీ రవితేజతో చేసిన ఇంటర్వ్యూ కానీ, కృతికా నాయుడుతో చేసిన ఆస్ట్రేలియా నాస్టాలజియా ఎపిసోడ్ కానీ, లేదా ఇంకా వేరే ఎపిసోడ్ అయినా వినండి. మమ్మల్ని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో ఒకవేళ మీరు ఫాలో అవ్వట్లేదంటే ఇంకా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో ముఖ్యంగా. మేము అక్కడ మా ఎపిసోడ్స్ ఎప్పుడైతే కొత్త ఇమీడియట్ గా పోస్ట్ అయితే మీకు అక్కడ నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొకటి మీరు స్పాటిఫై లేదా గూగుల్ పాడ్కాస్ట్ లో వింటుంటే మీకు ఫాలో బటన్ ఉంటుంది అనమాట. ఫాలో అని ఉంటుంది స్పాటిఫైలో. గూగుల్ పాడ్కాస్ట్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. మీరు గూగుల్ పాడ్కాస్ట్ లో అయితే మీకు ఒకవేళ ఎపిసోడ్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు సెట్టింగ్స్ లో పోయి పెట్టుకోవచ్చు. ఇట్లా ఈ పాడ్కాస్ట్ నుంచి ఏమైనా ఎపిసోడ్ రిలీజ్ అవ్వగానే మాకు నోటిఫికేషన్ రావాలని మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు. స్పాటిఫైలో అన్ఫార్చునేట్లీ ఆప్షన్ లేదు, కానీ మీకు జనరల్ గా చూపిస్తుంది. మీరు ఫాలో కొట్టిన పాడ్కాస్ట్ స్పాటిఫైలో చూపిస్తుంది అనమాట. ఓకే, వీళ్ళు కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేశారని చెప్పి కింద ఒక కాలంలో వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో వింటూనే ఉండండి క్రికెట్ నగరం పాడ్కాస్ట్, చూస్తూనే ఉండండి క్రికెట్. నేను మీ క్రికెట్ రాహుల్ సైనింగ్ ఆఫ్ రాజు.